సభాధ్యక్షులు సోమశేఖర్ గారి, అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి మంత్రివర్యులు సబితమ్మ గారు, అలాగనే మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జయరాం గారు, జగదీష్ గారు, పురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు, దేవేంద్రప్ప గారు, కృష్ణమూర్తి గారు, అదేవిధంగా గోరంపల్లి ఆంజనేయులు గారు, మహేంద్ర, అదేవిధంగా చంద్ర, ప్రతి ఒక్కరికి డైరెక్టర్లకు, ఎక్స్ జెడ్పీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ఈ కార్యక్రమము దయచేసి వేదిక పైన ఆశీస్సులైనటువంటి పెద్దలు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వేదిక నుంచి కిందకి దిగితే వేదిక గంభీరంగా ఉంటుంది. దయచేసి జిల్లా నలుమూల నుంచి పూర్వ పెద్దలు, అదేవిధంగా సోదరిమణులు అంతా ఇక్కడికి వచ్చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమము జరగడము ప్రతి చోట కనకదాసు సాధిస్తున్నారు. అలాంటిది గుంటకల్లో సోదరులంతా కలిసి ఐకమత్యం సాక్షి విగ్రహం పెట్టడం అంటే ఆశామాషైన విషయం కాదు. మీ ఐక్యతతో మన బీసీల ఐక్యత ఎలా ఉందని నిరూపించడానికి ఈ విధంగా చేయడం, ఆయన భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు మీ కుటుంబ కులస్తులలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక సబితమ్మ కాదు, ప్రతి ఒక్క కుటుంబ కులస్తులంతా ఒక మంత్రితో సమానంగా భావించుకొని మీకు తెలుగుదేశం పార్టీ మేలు చేసిందని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారనేది లోకేష్ బాబు గారు గుర్తించి మీకు ఈ అవకాశం ఇచ్చినారంటే మీరంతా కూడా కలిసిమెలిసిగా ఐక్యతతో మనకు ఏ పార్టీ మేలు చేస్తుంది, ఎవరు గుర్తిస్తున్నారు అనేది గుర్తుంచుకొని మనం వాళ్లకు మద్దతుగా నిలవాలని, ఈ రాష్ట్రానికి ఎవరు మంచి పాలన ఇస్తున్నారు అనే ఒక ఆలోచించి మంచిగా అంతా తెలుగుదేశంకు అండగా ఉంటారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.